ఎంత చేసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడలేక, పథకాలతో పోటీ పడలేక, ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి పథకాలతో పోటీ పడలేక డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు. ఇది ఈ బడ్జెట్ సందర్భంగా వాళ్ళు చేసినటువంటి వింత పోకడలు, విచిత్రమైనటువంటి కార్యక్రమాలు. ఉద్యోగాల కల్పనలో మరొకసారి కూడా చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2023-24 సంవత్సరంలో దిగిపోయేటప్పుడు నిరుద్యోగ శాతం ఈ రాష్ట్రానికి 4.1%. ఇప్పుడు రీసెంట్గా 8.2%. నిజంగా నువ్వు 6 లక్షల ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగ శాతం తగ్గాలా పెరగాల? ఎందుకు పెరిగింది? ఇచ్చిన ఉద్యోగం శూన్యం కాబట్టి, ఉద్యోగాల కల్పన జరగలేదు కాబట్టి, ఉద్యోగాలు తీసివేశారు కాబట్టి. అది బేవరేజెస్ కార్పొరేషన్ అవ్వచ్చు, అనేక రంగాలలో తొలగించుకుంటూ వచ్చేశారు కాబట్టి నిరుద్యోగ రేటు పెరిగింది. అదేవిధంగా నిరుద్యోగ భృతి కేటాయింపులు ఉన్నాయా? ఆడబిడ్డ నిధి కేటాయింపులు ఇచ్చారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కేటాయింపులు తగ్గిపోయాయి. పనికి ఆహార పథకం కేటాయింపులు లేవు. ఏ రకమైనటువంటి ప్రజా సమస్యలకి, ప్రజాహితం కోసం దీనిలో మాట్లాడుకోవడానికి ఏమీ లేనే లేదు. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారేమో దేశ రాజకీయాల్లోకి వెళ్తాడంట. ఎక్కడ చేసిందేంటో తెలియదు, 50 సంవత్సరాల్లో ఎక్కడ ఒరగబెట్టిందేందో తెలియదు, ఇప్పుడు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారంట. 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం అనుకున్నటువంటి వ్యక్తి ఈరోజు దాదాపుగా ఒక్క సంవత్సరం, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 16% అప్పుల్లో రేటు పెరిగింది, పర్సెంటేజ్ పెరిగింది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 16% పెంచేశాడు. ఒక్క సంవత్సరం 85,000 కోట్ల పైచిలకు అప్పు. గడిచినటువంటి 9 నెలలకు సంబంధించినటువంటి కాగు లెక్కలు కడిగి పారేసింది కాగు. వీళ్ళ ఆర్థిక క్రమశిక్షణ లోటుని, ఆర్థిక నిర్వహణ లోటుని, వీళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ని కడిగి పడేసింది. 16% ఒక సంవత్సరానికి లోటు అంటే ఎంత భయంకరమైనటువంటి నష్టమో, ఎటువైపు వెళుతుందో ఒకసారి గమనించుకోవాలని ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటూ, ఇకనైనా ఈ అబద్ధాలను మానండి చంద్రబాబు నాయుడు గారు. పరిపాలన మీద దృష్టి పెట్టండి. కామెడీ షోలని ఆపి ప్రజల కోసం పనిచేయండి. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు విద్యాశాఖనైతే భ్రష్టు పట్టించాడు. కేటాయింపులు లేవు, స్కూళ్ళ నిర్వహణకి నిధులు లేవు, ఉపాధ్యాయుల కొరతకి ఉద్యోగ నియామకాలు లేవు. జాబ్ క్యాలెండర్ అంటే సంవత్సరానికి ఒక డేటు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు ఇస్తారా ఆ జాబ్ క్యాలెండర్ అంటే అధికారంలోకి రాకముందేమో 2024, 2024లో ఏమో 2025 అని, 2025లో ఏమో 2026 అని. ఈ విధంగా డేట్లు మార్చుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ పోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈ పద్ధతిని మార్చుకోవాలని వారికి మరొకసారి హితవు బలుగుతూ ఈ జబర్దస్త్ కామెడీ కాన్సెప్ట్ని ఆపి సీరియస్గా పరిపాలన మీద దృష్టి పెట్టమని వారికి నా హితవు. థ్యాంక్ యూ. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని మీరు ఏ చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారో అనేక సందర్భాల్లో మీరు ఆల్రెడీ చెప్పారు. వాటి మీద పదే పదే మీ స్వార్థ రాజకీయ ఆలోచనలు కాకుండా ఎమ్మెల్యేలు రావాలని కోరుకుంటుంది ఎందుకు? రాకుండా ఆగుతుంది ఎందుకు? ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్లోనే మేము గెలిచాం.
మిగిలిన చోట్ల 164 నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు ఉన్నాయి. వాటి కోసం పోరాడాలా, వాటి కోసం చర్చించాలా, నిధులు నియామకాల గురించి అడగాలి. ఇవన్నీ అడగాలంటే శాసనసభలో తగినటువంటి సమయం హక్కుగా కావాలి. కాబట్టి ఆ సమయాన్ని కేటాయించమని స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేశాం. అలాగే గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. వారి దగ్గర నుంచి, న్యాయస్థానం నుంచి ఏ విధమైనటువంటి నిర్ణయం వస్తుందని వేచి చూస్తున్నాం. ఖచ్చితంగా స్పీకర్ గారు తన పందా మార్చుకోవాలా. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మాజీ వారి యొక్క పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేటి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి చంద్రబాబు గారు కానీ, జయలలిత గారు కానీ అనేక మంది శాసనసభకి రానటువంటి సందర్భాలు గుర్తు చేసుకోండి అని తెలియపరుస్తున్నాం. విచక్షణ లేకుండా విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం స్పీకర్ గారికి తగదని నా మనవి. అదే కదా నేను చెప్పింది. వారు చేస్తున్నటువంటి పనులంతా లూటీ చేయటం, లాఠీ పాలసీని ఎంచుకున్నారు. లూటీ చేయడానికే లాఠీ పాలసీ. లూటీ చేస్తూ కల్తీ మద్యాన్ని వాళ్లే తయారు చేస్తూ, వాళ్ళ నాయకులే పట్టుబడి, వాళ్ళ నాయకులే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మద్యం షాపుని బెల్ట్ షాపులుగా మార్చేసుకొని, పర్మిట్ రూములుగా ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా మద్యం దందాన్ని నడిపిస్తున్నారు. దీని మీద ఎవరు మాట్లాడకూడదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద మద్యం కుంభకోణాలని, ఇంకొక కుంభకోణాలని వారి మీద పెట్టి కేసులు కట్టి వారిని జైల్లో పెట్టాలనేటటువంటి ఆలోచనతోటి, ఒక కుబుద్ధితోటి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అవి. వారు ట్వీట్లు వేసినా, వారు మాటలు మాట్లాడినా నిజం లేదు. కాబట్టి అనేక మంది ఆ స్కామ్లో ఉన్నటువంటి వారు, స్కామ్లో ఉన్నారని చెప్పినటువంటి వారు, వీరు అభియోగాలు మోపినటువంటి వారు, వీరు జైళ్లలో పెట్టినటువంటి వారు బయటకు వచ్చారు. ఇవాళ సెంట్రల్లో కూడా చూడండి ఒకసారి, ఇదే ఎన్డీఏ గవర్నమెంట్, ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటే ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రుల దాకా, వాళ్ళ పిల్లల దాకా కేసులు కట్టారు. ఏమైంది లాస్ట్కి? ఏం తేల్చారు? ఏమీ లేదు అని తేల్చారు. ప్రభుత్వం ద్వారా లిక్కర్ నడిపినటువంటి ప్రభుత్వం మాది. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఆ నిధులని బ్యాంకుల్లో డిపాజిట్ చేయించినటువంటి ప్రభుత్వం మాది. ప్రభుత్వమే మద్యం షాపుల్ని ఒక టైం ఫ్రేమ్ తోటి, అర్ధరాత్రి అపరాత్రి అందుబాటులో లేకుండా ఒక టైం ఫ్రేమ్ తోటి, ఒక సరైనటువంటి ధరల నియంత్రణతోటి, క్వాలిటీ చెక్స్ తోటి ప్రభుత్వం నడిపింది. దీనిలో స్కామ్కి ఎలా అవకాశం ఉంటుంది? ఇష్టానుసారంగా లిక్కర్ షాపులను పెట్టి, ఇష్టానుసారంగా పర్మిట్ రూములను పెట్టి, ఇష్టానుసారంగా బెల్ట్ షాపులను నిర్వహిస్తూ, కల్తీ మద్యాన్ని నిర్వహిస్తూ మీరు చేస్తున్నది స్కామ్ అవుతుందా? ప్రభుత్వం నడిపింది స్కామ్ అవుతుందా? ఇది ఓల్డ్ డేటెడ్ కాన్సెప్ట్. ఇది మార్చుకోవాలా? ఇకనైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి లోకేష్ గారు. ఈ పరిపక్వత లేనటువంటి రాజకీయాలు మానుకోండి.